నందుడు గారు ఏం రాశారు చెప్పండి. కంస మహారాజు ఆకస్మికంగా దాడి చేయడం వల్ల గోకులవాసులందరితో పాటు తను ఇక్కడ తలదాచుకోవడానికి ఎలాగైనా సాయం చేయమని నందుడు కోరుతున్నాడు. ఈ కృష్ణుడు పెద్ద మాయలుడు, అల్లరుడు, స్వార్థపరుడు కూడా. ఒకవైపు నందుగారు గోకులమంతా కంసుడి చేతుల్లో చిక్కుకుందని బాధపడుతుంటే, ఈ కృష్ణుడేమో ఇక్కడికి బర్సన అమ్మాయిని వలలో పడేయడానికి వస్తున్నాడు. కాస్త కూడా సిగ్గులేదు. ఒక వ్యక్తి ఇంత స్వార్థంగా ఎలా ఉండగలడు? రాధా, రాధా, ఏంటమ్మా, ఏం జరిగింది? గోకులం మొత్తాన్ని తగలబెట్టేశారమ్మా. కృష్ణుడిని చంపేశారు. రాధా, నేను చెప్పేది విని అలాంటిదేం జరగదు. చూడండి, తెల్లవారుజామున వచ్చిన కలలు సత్యం అవుతాయంటారు. ఒకవేళ నిజంగా గోకులానికి సూర్యోదయం కోసం వేచి చూస్తున్నారు కదా, ఇదిగో సూర్యోదయం. ఎవరి కోసం వెతుకుతున్నావు? నేను ఇక్కడున్నాను. నువ్వు తప్పించుకోలేవు కృష్ణ. నీ చెంతకి రావటానికి ఉన్న అడ్డంకి తొలగిపోయింది రాధా. నేను నా కాలునే లేకుండా చేసేశాను. ఈ రోజు కంసుడు గెలిచాడు. అవునా సృష్టి సంచాలక? నువ్వు చాలా అమాయకులు మామాశ్రీ. ఎప్పటికి అర్థం చేసుకుంటారు? ఎప్పుడైతే వాళ్ళు చేసిన పాపం పండుతుందో అప్పుడే పాపులు అంతం అవుతారు. కొద్ది సమయం వరకు అమరుడనయ్యానన్న ఆనందంలో బతికేయాలి.